మీ ఎదుట నిలవబడిన నేనున్నానే. సాతాను చెరలోకి వెళుతున్న దినాలలో సువార్త ప్రకటనలో అలవరచబడిన ఒక తల్లి సువార్తను ప్రకటించి నన్ను ప్రభు తట్టు త్రిప్పింది. నా టర్నింగ్ పాయింట్ రెండు. ఒకటి గతంలో చెప్పాను, రెండవది ఇక ప్రభు దగ్గరకు వస్తాం అని దసరా సేమ్ ఇవే దసరా సెలవులు. దసరా సెలవులు ముగించుకొని ఏలూరు వెళ్ళాను. సాయంత్రం ట్యూషన్కి వెళ్ళబోతున్నాను. వెళ్ళే పరంపరలో కొంచెం త్వరగా బయలుదేరాను. చాలా టైం ఉంది. సరే, సత్రంపాడు చౌరస్తా దగ్గర ఒక చిన్న హోటల్ ఉంది. అది వెదురు బొంగులతో నిర్మించబడింది. ఒకసారి పేపర్ చూసి ఆ తర్వాత వెళ్దాంలే. ఆ రోజులు క్రికెట్ అంటే మహాపిచ్చి, దేవుని దయ వల్ల క్రికెట్ అంటే మహాపిచ్చి. నేను మంచి కీపర్ని, మంచి బౌలర్ని, మంచి బ్యాట్స్మెన్ని, మంచి ఫీల్డర్ని. నన్ను ఆల్రౌండర్ అనేవాళ్ళు. ఆల్రౌండర్ అంటే ఏది రాదు అని అర్థం. ఆల్రౌండర్ అన్నీ వచ్చు, కానీ ఏది పర్ఫెక్ట్ కాదు, అన్నీ వచ్చు. సరే, అప్పుడు క్రికెట్ మ్యాచ్లు ఏవో జరుగుతున్నాయి, న్యూస్ చూద్దామని చెప్పి హోటల్లోకి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఆ వెదురు బొంగులు నేను చూసుకోవాలి. ఒక వెదురు బొంగు సరిగ్గా నా తలపైన ఇక్కడ గుచ్చుకుంది. గుచ్చుకున్న వెంటనే రక్తం బడబడ గారుతుంది. రక్తం బడబడ గారుతుంది. రక్తం గారటం దేవుడు ఎరుగు. అది గుచ్చుకున్న తర్వాత ఏమైందో నాకు అర్థం కాల. కళ్ళు ఏమంటారు, అది కళ్ళు బయలు గమ్మిపోయినాయి. రక్తం గారుతూ ఉంటే అక్కడ కూర్చున్న ఒక ఆయన అంటాడు, అసలు ఇవాళ రేపు కుర్రోళ్ళ కళ్ళు ఎక్కడ కనపడుతున్నాయండి? నేను విలవిలలాడిపోతా ఉంటే వాళ్ళ డైలాగులు చూడండి. ఇవాళ రేపు కుర్రకారు కళ్ళు ఎక్కడ కనపడుతున్నాయండి అని ఒక ఆయన సెటైర్ వేసాడు. ఆయనకు వంతు ఇంకొక ఆయన అందుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు గుచ్చుకుందగా, తర్వాత తెలిసిద్దిలే అని అన్నాడు. వాళ్ళ మాటలు వింటా ఉంటే నాకు లోపల ఎంత ఆవేశం వచ్చిందో తెలుసా? దెబ్బ దేవుడు ఎరుగు. ఒక్కొక్కడు పేక బిసికి చంపేద్దాం అనిపించింది. కుర్రకారు కళ్ళు ఎక్కడ కనపడుతున్నాయి అండి అని అంటాడు ఒక ఆయన. ఇప్పుడు బొడుచుకుందగా అంటాడు ఇంకొక ఆయన. ఇక తెలిసిద్దిలే, ఈసారి నడిచేటప్పుడు చూసుకుంటా నడుస్తాడు అట్ట. ఒకసారి ఈ మాటలు వింటా నాకు అర్థం కాక రక్తం అట్లా ఉడుతూ ఉంటే ఒక తల్లి రానే వచ్చింది. నా తల మీద చేయి పెట్టింది. ఆ హోటల్ పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళింది. తన పాత చీర ఆ కొంగు చించి ఆ నిప్పుల్లో వేసి నుసి చల్లారిన తర్వాత నా తల మీద పెట్టి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటారు. అమ్మ మీరు క్రైస్తవులా అన్న? అవును బాబు నేను క్రైస్తవురాలని. మరి నువ్వు అందే. అమ్మ మా అమ్మా నాన్నోళ్ళు వాళ్ళు మంచి భక్తి కలిగిన వాళ్ళు, కానీ నేను వెళ్దామో వద్దా కాస్త అటు ఇటు ఊగులాడుతున్నానమ్మా అని చెప్తే, బాబు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు రక్తం పోతుంది అయ్యా, నా బిడ్డలాగున్నావు అని చెప్పి ఆ చీర కొంగు చింపి ఆ నుసి నెత్తి మీద పెట్టి రక్తం ఆగే వరకు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటాను. నమ్ముతారా? యేసయ్య ఎట్టుంటాడో నాకు తెలియదు, కానీ ఆ క్షణంలో యేసయ్య ప్రేమను ఆ తల్లిలో నేను చూడటానికి దేవుడు కృప చూపించాడు. రక్తం ఆగిపోయిన తర్వాత, అమ్మా వందనాలమ్మా, మీ పేరేంటమ్మా అన్నాను. నా పేరు మాణిక్యం అయ్యా. ఏం చేస్తారమ్మా? మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తానయ్యా. మంచిదమ్మా, మా రూమ్కి వెళ్తాను ప్రక్కనే అంటే, బాబు రక్తం చాలా పోయింది నాయనా, నిన్ను అట్లా వదిలిపెడితే ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతావేమో బాబు, నిన్ను అట్లా వదిలిపెడితే ఎట్లా, మీ రూమ్ దాకా దించుతాను. చాలా పెద్ద తల్లి. మీ రూమ్ దాకా దించుతానయ్యా అని. వద్దమ్మా నేను వెళ్ళగలుగుతాను. లేదు బాబు నేను రూమ్ కాడ దించిన తర్వాత అని. ముగింపులో ఏముందో తెలుసా? నా బిడ్డ అయితే అట్టు వదిలిపెడతానయ్యా, నా కొడుకు అయితే అట్టు వదిలిపెట్టనుగా అని నా రూమ్ దాకా వచ్చింది. ముగింపులో ఒకటి వదిలింది, ఒక డైలాగ్, ఒక మాట వదిలింది. బాబు వచ్చే ఆదివారం చర్చికి వస్తావా అంది. ఇంతవరకు వెళ్ళలేదమ్మా, అప్పుడప్పుడు వెళ్ళాను కానీ క్రమంగా వెళ్ళలేదు. తప్పకుండా వస్తాను. బాబు మా చర్చికే వస్తావా అంది. నేనేమన్నాను తెలుసా? ఏలూరులో చదువుకున్నంతకాలం మీ చర్చికే వస్తానమ్మా, ఇంకో చర్చికి వెళ్ళనమ్మా అని ఆ తల్లి ద్వారా నేను మందిరంలో అడుగులు వేయటం ప్రారంభించాను. అద్భుతం. ఆ తల్లి చెప్పిన ఆ సువార్త నన్ను దైవజనుడిగా నిలవబెట్టింది. నేను అనుకుంటా రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకు కలిగిన ఘనత కంటే ఆ తల్లికే ఎక్కువ ఘనత దేవుడు ఇస్తాడు. ఆ తల్లి అనుకోలేదేమో, నేను సువార్త ప్రకటించి ప్రభు తట్టు త్రిప్పిన ఈ బిడ్డ
రాగల కాలములో ఇలా వాడబడతాడు, లక్షల కొలదికి దీవెన కారణంగా మార్చబడతాడు నా తల్లి అనుకోకపోయి ఉండొచ్చు. కానీ మెట్టుకు నేనంట యుద్ధానికి వెళ్ళిన నాకెంత ప్రతిఫలమో సామాన్ దగ్గర కాపలావో నా తల్లి కూడా అంత ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. సువార్త పనిలో అందరూ ఉండరు, హెబ్రీలే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ప్రతిరోజు సువార్త పనిలో మనం పాలిభాగస్తులు మగుదుం గాక. ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు కనీసం ఒక్క నూతన ఆత్మనైనా, ఒక్క నామకార్థునైనా, నులువెచ్చని స్థితిలో బ్రతికే ఒక్క వ్యక్తినైనా మనం మందిరానికి నడిపించే వ్యక్తులుగా ఉంటే, అబ్రహాం అలా ఉన్నాడు కాబట్టే అబ్రహాముకు దేవుడిచ్చిన ఆధిక్యత ఇంత అంతా కాదు. సంఘం అలవర్చబడాలి. ఏ విషయంలో? కొట్లాట కాదు. ఏ విషయంలో? ఉపవాసంలో అలవర్చబడాలి, సువార్త ప్రకటన కొరకు అలవర్చబడాలి, ప్రార్థనా జీవితం కొరకు అలవర్చబడాలి. 1-2 గంటలు మోకరించి ప్రార్థన చేసిన విసుగుదల లేకుండా ప్రార్థన జీవితంలో సంఘం అలవర్చబడాలి. సంఘమా, నా వైపు చూడండి. రోజుకొచ్చి కనీసం ఒక 2 గంటలైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అలవాటు నీకుందా? మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా 1 గంట ధారాళంగా ప్రభుతో మాట్లాడుతూ ఈ విషయం, మరో విషయం, ఒక్కొక్క విషయం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, ఒక్కసారి నువ్వు మోకరించావంటే నాని మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా 1 గంట సేపు ఏకదాటిగా దేవునితో గడిపే అనుభవం నీకుందా? అలవరచబడిన సైన్యం దేవునికి కావాలి. ఆమెన్. జాన్ పాల్, అలవరచబడిన సైన్యం దేవునికి కావాలి. సువార్త ప్రకటనలో అలవరచబడిన వాళ్ళు, శనివారం ఉపవాస ప్రార్థనలో అలవరచబడిన వాళ్ళు, మాసాంతర కూటం ఆల్ నైట్ ప్రేయర్ కొరకు అలవరచబడిన వాళ్ళు, మోకాళ్ళ జీవితంలో అలవరచబడిన దాసులు ఏ సంఘంలో ఉంటారో వారి ద్వారా చెరపట్టబడిన వారికి విడుదల కలగటానికి దేవుడు కృప చూపిస్తాడు.